ఎండలు ఇంత మండిపోతున్నాయి కదా! ఒక్కళ్ళన్నా ఆలోచించే ఉంటారు గానీ, అసలు పాలకులకు కానీ, మాట్లాడితే పార్టీల గురించి కొట్టుకునే జనం గానీ, ఎందుకు మా ఊర్లో ఎందుకు ఎండలు ఇంత మండిపోతున్నాయి? దీనికి చర్యలేం తీసుకోరా అని చెప్పి మున్సిపాలిటీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ, ఆ జెడ్పీటీసీ మెంబర్లను గానీ, ఎవరినైనా ప్రభుత్వాలను ఒక్కసారన్నా అడిగారా? అసలు ఆ ఆలోచన అన్నా వచ్చిందే? ఈ పాలకులు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ. ఆ ఒంగోలు టౌనే తీసుకుంటే ఒక్క చెట్టు కూడా ఎక్కడ రోడ్ల మీద కనపడకుండా ఇంతింతి డివైడర్ల మీద పెంచుకోవటానికైనా ఏ ఊర్లో అయినా సరే ఎందుకింత ఎండలు మండిపోతున్నాయి? పిడుగురాళ్లలో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వచ్చిందట. నేను మనం జర్నీ చేశాం కాబట్టి అవన్నీ చూస్తున్నాం. కానీ ఎందుకు ఇంతగా ఎండలు భగభగమంటున్నాయి? చెట్లను నరకమని ఎవడు చెప్పాడు మీకు? ఎవడు చెప్పాడు? ఎవడైనా సరే ఇంటి ముందు చెట్టు ఉంటే మీ వ్యాపారానికి కలిసి రాదనో, మీ ఇల్లు ఎక్కిరాదనో చెప్పే ఎవడైనా చెప్పాడంటే వాడు మీకు చేస్తున్నంత ద్రోహం ఇంకెవడు చేయట్లేదు. ఇంట్లో చెట్లు ఉంటే అరిష్టమా? ఎక్కడన్నా షాపుల ముందు చెట్లు ఉంటే అరిష్టమా? అనుభవించండి. ఇలాంటి దరిద్రపు గుట్టు వాదనల్ని నెత్తి మీద పెట్టుకున్న ప్రతి వాడు అనుభవించాల్సిందే. దానికి ఫలితంగా మిగతా వాళ్ళు కూడా ఆ పర్యవసనాలను ఫీల్ అవ్వాల్సిందే. ఏం చెట్లు ఉన్న ఏరియాల్లో ఎందుకు అంత చల్లగా ఉంటుంది? ప్రజాప్రతినిధులు నీరు చెట్టు, నీకది నాకిది ఇట్లాంటి ప్రోగ్రాంలు పెడుతున్నప్పుడు ఏ ఒక్క మంత్రి అయినా, ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా సరే, ఏ ఊర్లో అయినా సరే, తెలుగు స్టేట్సే కాదు ఎక్కడైనా సరే, నేను అధికారంలోంచి దిగిపోయే ముందు మీకు రోడ్లు చుట్టుపక్కల చెట్లు కనీసం 5 అడుగులు ఎత్తుండేలాగా పెంచి చూపిస్తాను అని ఎందుకు ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఎందుకు హామీ లేకపోతున్నారు? చెట్లనే నరకడం ఎవరు చెప్పినా సరే. నేను మీకు ఒక చిన్న వీడియో పెడతా. హైవే మీద ఆడేదో పెట్టుకుంటున్నాడు రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ పక్కగా ఒక వేప చెట్టు ఉంది. దాన్ని నరికిస్తున్నారు రంపాలు పెట్టించి. మరి ఏమంత అవసరం ఏమొచ్చింది? షాపు కనపడదా? అదొక్కటేనా? ఇంట్లో కరివేపాకు చెట్టు ఉండొద్దు, వంకాయ చెట్టు ఉండొద్దు, తుమ్మ చెట్టు, అసలు నీ కొంప ముందు తుమ్మ చెట్టు పెరుగుతుందంటేనే ఎట్లాంటి ఏరియాలో నువ్వు కట్టావో అర్థం అవుతుంది. వంక చెట్టు అమ్మ ఉండొద్దు అంటే ఏదైనా కావచ్చు. మీ ఇంట్లోకి వచ్చినాడు, మీ షాప్ ముందుకు వచ్చినాడు ఎవడో ఒకడు ఉచిత సలహా ఇస్తున్నాడనే అర్థం చేసుకోండి. నాకు నా చెట్టు ముఖ్యం, నేను చల్లగా ఉండాలంటే చెట్లు ఉండాల్సిందే అనుకోండి. ఎన్ని చెట్లను నాశనం చేసేసి ఈ రోజునేమో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని బిల్డప్లు ఇస్తే సరిపోయింది. మీరు ఎంత ఏసీ వేసినా కూడా ఏసీలు కూడా పని చేయాలనేంత స్థాయిలో ఎండ నిప్పుల వర్షం, అగ్ని వర్షం కురిపిస్తుంది. ఇంకొక 50 ఏళ్లలో కాదు, ఇంకొక 10 ఏళ్లలోనే మనం ఆ 2 డిగ్రీలకు కూడా వెళ్ళిపోతామేమో, 50 డిగ్రీలకి. ఈ స్పృహ ఎందుకు ఉండదు? ఒక పొలిటీషియన్కి ఎందుకు ఉండదు? మా ఊర్లో మాకు రోడ్డు కావాలి, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి కాదు, మాకు చల్లనైన వాతావరణం కావాలి. ఏం చేస్తారు? చేయండి అనండి. చెట్లనే నరకొద్దు. వాల్టా చట్టం అని ఒకటి ఉంది. దాన్ని ఎవడు ఇంప్లిమెంట్ చేస్తారో అర్థం కాదు. ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందేమో తెలియదు. అడ్డంగా నరికి పడేస్తున్నారు ఎక్కడికక్కడ చెట్లు. కాంక్రీట్ జంగిల్స్. అందమైన డిజైన్లలో బిల్డింగ్లు కడితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఏసీ లేకుండానే కూలింగ్ ఉండే ఈ కెమికల్ తెలుసా? అమ్మోనియం క్లోరైడ్ చేయొచ్చా? ఇలాంటి వాటి వైపు ఎందుకు వెళ్ళాలి అసలు? చెట్లు ఉన్న ఏరియా ఎంత చల్లగా ఉంటుందో తెలుసు కదా. మీరు తిరిగిన ఏరియాల్లోనే మీరు చూడండి. పార్కులకు ఎందుకు వెళ్తారు? పార్కులో చల్లదనం ఎందుకు ఉంటుంది? ఆహ్లాదంగా ఎందుకు ఉంటుంది? చెట్లు ఉంటాయి కాబట్టి, పచ్చదనం ఉంటుంది కాబట్టి. మన కొంపలో పెద్ద వాటర్ ప్లాంట్లు పెంచుతుంటాం. మనీ ప్లాంట్ అంట. ఇది పెరగగానే డబ్బులు తెగ వచ్చేస్తున్నారు. ఉన్న చెట్లు నరికేసి ఇట్లాంటి ప్లాంట్లు పెట్టేవాళ్ళు ఇంట్లో దరిద్రం తప్పితే ఇంకోటి తాండవించదు. ఖచ్చితం. అది ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చేసి ఈత చెట్లు అవి తీసుకొచ్చి పెంచుకుంటారు. ఎవడికి గాలిస్తాయి, ఎవడికి నీడేస్తాయి అవి? ఒక చిన్న వేప చెట్టు పెంచండి. లేదు, దిరిసిన చెట్లు ఏవో ఉంటాయి, గానుగ చెట్లు లాంటివి. మీరు మొక్కేస్తే 3 ఏళ్లలోనే మిమ్మల్ని మించి పెరిగిపోతుంది. ఎంత నీడేస్తుందంటే అంత నీడేస్తుంది. ఎంత హాయిగా ఉంటుందంటే అంత హాయిగా ఉంటుంది.
చెప్పేవాడు ప్రతివాడు చెప్తాడు అనేవాళ్ళు అనుభవించండి ఈ ఎండలను. కంఠశోష అనుకునేవాడు అనుభవిస్తూనే ఉంటాడు. ఎందుకు ఫామ్ హౌస్లు చివర్లో, ఊరి చివర్లో ఎంత హాయిగా ఉంటుంది అని ఎందుకంటారంటే పర్యావరణాన్ని పెంచండి. మీరు ప్రేమించకపోయినా పర్వాలేదు, వాటిని నరకకండి. కనుచూపు మేరలో ఎటు చూసినా ఇళ్ళే ఉంటాయి, కానీ చెట్లు లేనప్పుడు ఏం చేస్తారు? ఇంటికి ఒక చెట్టు పెంచాలి. ఇది తరుణం, తప్పదు. కాదనుకున్నారనుకోండి అనుభవిస్తారు. ఖాళీ స్థలాల్లో కనీసం చెట్లన్నా పెంచండి, ఎలాంటిదైనా సరే. అదే మనం అయ్యేది షోకేస్ మొక్కలు కావాలి. ఆ షోకేస్ మొక్కలతో వచ్చే కెమికల్స్, బయటికి రిలీజ్ అవుతున్న విషపూరిత గాలులు, వాటి గురించి తెలిస్తే అసలు ఒక మంచి అపార్ట్మెంట్లో ఒక వేప చెట్టు, రావి చెట్లు ఇట్లాంటి పెరగనేయండి, ఎలా ఉంటుంది? అందం చెడిపోతుందా? ఏంటి అందం? అసలు ఎవరు డిఫైన్ చేసాడు అందాన్ని? ఇది ఇలానే ఉంటే బాగుంటుంది అంటారా? మళ్ళీ మీకు ఎవడో ఒక సెలబ్రిటీ చేయాలి అట్లాంటి పని. చేసినప్పుడు వాళ్ళే చేశారు, మనం కూడా చేయొచ్చు, ఈ మధ్య ఇది ప్యాషన్ అయింది అనుకుంటాం. ఏంటి ప్యాషన్ అయ్యేదేంటి? కూర్చున్న కొమ్మల్ని నరుక్కోవటం అనేది మనుషులే చేయగలరు. ఏ జంతువు కూడా కూర్చున్న కొమ్మని నరికే టైప్ పనులు ఎప్పుడూ చేయదు. ఎక్కడైనా చూడండి, ఏ జీవి అయినా. పైగా మనమే సుపీరియర్ యానిమల్స్, మనది ఒక సుపీరియర్ జాతి అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనకు మాటలు వచ్చు అంటాం, కానీ వాటికి వచ్చిన భాష మనకి రాదు కదా. ఏటీఎంల ముందు వచ్చే ఏసీ గాలి కోసం కుక్కలు వెళ్ళి అక్కడ పడుకుంటున్నాయి, ఎక్కడ నీడ దొరక్క. పోనీ ఇంకా తలుపు తీసిన లోపలికి వెళ్ళట్లా, ఎందుకో తెలుసా? ఈ మనుషులు వచ్చి మమ్మల్ని తోసేస్తారు బయటికి మళ్ళీ అని. లేదు, లోపల ఇరుక్కుపోయి చచ్చిపోతాం చలిగాలికి, ఆ చలికి. ఇవన్నీ ఇస్తున్న సంకేతాలు. చిన్న చిన్న పిచ్చుకలు వచ్చి మన ఇంటి పోర్టికోలు, బాల్కనీలోకి వచ్చి నోరు తెరుచుకొని నిలబడుతున్నాయి. దేనికి? వాటర్, ఒక చల్లదనం కావాలి మాకు, కాస్త నీళ్ళు ఇవ్వండి, తిండి గింజలు పెట్టపోయారని ఒక చిన్న మట్టి తొట్టులో పెట్టండి, తాగుతాయి. మనం చేసే చిన్న పనులు చిన్న జీవజాతులను బతకనిస్తే అవి బతకనిస్తాయి మనుషులను కూడా. ఎక్కడెక్కడి నుంచో చిన్న పిట్టలు ఈ టైంలో చెట్లు ఉన్న ఏరియాలకి ఎందుకు వస్తున్నాయి తెలుసా? వలసలకి. అందుకే చల్లదనం కోసం. మనం వాటిని నరికేస్తాం, మళ్ళీనేమో ఆహ్లాదకరమైన వాతావరణం కావాలా, పలానా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రకృతి వనాన్ని సందర్శించండి, ఇలాంటి యాడ్స్ చూస్తా బతుకుతాం. ఇది ఎవరు చూసినా చూడకపోయినా పర్వాలేదు, తర్వాత తరం వాళ్ళైనా ఇది యూట్యూబ్ అనేది కనుక ఉంటే, ఓహో ఒకప్పుడు ఇలా ఏడ్చేవాళ్ళు కొంతమంది అయినా చెట్లు నరుగుతుంటే అనే గుర్తుంటుంది.